ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ఇలా దురదృష్టం ఏంటంటే అన్ని శాఖలకు ఆయన్నే మంత్రి. విద్యాశాఖ ఆయన్నే, సాంఘిక సంక్షేమ శాఖ ఆయన్నే, గిరిజన శాఖ ఆయన్నే. అన్ని శాఖలు నీ దగ్గర పెట్టుకుని ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖల్లోనే పిల్లలు ముక్కుపచ్చలారని పిల్లలు చనిపోతా ఉంటే ఈజ్ ఇట్ నాట్ సీఎం ఫెయిల్యూర్? నీ ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చుకోవడానికి, నీ యొక్క తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేను వార్డెన్లను సస్పెండ్ చేస్తా, ఈయనని సస్పెండ్ చేస్తా, నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతున్నావు. ఇది ముమ్మాటికి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఇంకా బాధ ఏంటంటే చూడ్డానికి పోయినటువంటి ప్రతిపక్ష నాయకుల్ని కూడా అరెస్ట్ చేస్తుంటారు. అక్కడ రాహుల్ గాంధీ గారేమో నన్ను బోనిస్తలేరు, నేను ప్రతిపక్ష నాయకుడిని అంటావు. మరి ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు మధుసూనాచారి గారిని అరెస్ట్ చేస్తావు. జిల్లాలో 15 ఏళ్లు సీనియర్ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేస్తా ఉంటావు. నువ్వు అరెస్టులతో కాదు పరిష్కారం, మమ్మల్ని చూడనీయకపోవడం కాదు పరిష్కారం. నువ్వు మంచిగా కడుపు నిండా పిల్లలకు నాణ్యత ప్రమాణాలతో కూడిన భోజనం పెట్టు, పిల్లలకు బిల్లులు విడుదల చేయి. చలికాలం వచ్చింది, ఇవాళ మంత్రులంతా ఏదో యాత్ర పట్టినరు, ముఖ్యమంత్రి పోతుండట. సంతోషం, అయి వెల్కమ్. కనీసం ఏడాది తర్వాతనన్నా ప్రతిపక్షం తిడతా ఉంటే, ప్రతిపక్షం మీ తప్పిదాలు ఎత్తి చూపుతుంటే ఏడాది తర్వాతనన్నా ఇవాళ పోతున్నారు, చాలా సంతోషం. పోయిన కాడ చూడండి, చలికాలం ఆడపిల్లలు చలిలో వణికిపోతున్నారు. అక్కడ ఉండేటువంటి సోలార్ ప్యానెల్స్ కోతులు అన్ని చెడగొట్టినాయి అంటున్నారు. ఆ సోలార్ ప్యానెల్స్ బాగు చేస్తారా? పిల్లలకు వేడి నీళ్ల సరఫరా ఎట్లా చేస్తారో దాని మీద ప్రయత్నం చేయండి. పిల్లలకు ఇంకా షూస్ ఇవ్వలేదు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 4 జతల బట్టలు ఇవ్వాల్సిన చోట 1 జత బట్టలు కూడా ఇవ్వలేదు. అవి చూడండి, చాలా చోట్ల వాళ్ళ బాత్రూమ్స్, వాష్రూమ్స్ సరిగా లేవు, డోర్లు సరిగా లేవు. చలికాలం కిటికీలు సరిగా లేక తలుపులు దెబ్బతిని అక్కడక్కడ చలిలో పిల్లలు వణికిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీరేదో ఫోటో పోజులు ఇచ్చుడో లేకపోతే షో పుటప్ చేసిన మాని హాస్టళ్లన్నీ కూడా కలియదిరిగి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి పురుగులన్నం ఎందుకు పెడుతుండ్రో